నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ పై యువతలకు క్రేజ్ తగ్గింది. అయితే సివిల్ పై చూస్తున్నట్లు సర్వేలు కూడా చెప్తున్నారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్టు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కానీ సివిల్స్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి జాబ్లు కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్య అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి సివిల్స్కి సంబంధించి ఈ రెండింటికి తేడా ఏంటో మీరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలియజేయండి సార్. దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు నేను అనేది ఏంటంటమ్మా, చదువుకున్నటువంటి యువత ప్రధానంగా ఏంటంటే కోటి ఆశలతో ఉంటారు. నాకు ఉద్యోగం కావాలనేది ప్రధానమైనటువంటి ప్రాథమిక లక్ష్యంతో చదువుకుంటారు. ఆ చదువుకునేటప్పుడు ఏమి చదువుకోవాలో తెలిస్తే మనకి జాబు త్వరితగతిన వస్తుంది. అందరి మనసులు కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ మలుతున్నాయి. ఒక సాఫ్ట్వేరే కాదు, మిగతా కోర్సులు చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ఎక్కువ జీతాలు తెచ్చే కోర్సులు ఉన్నాయి. రెండోది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది అది ఒక ప్రైవేట్ ఉద్యోగం, శాశ్వతంగా ఉండదు ఆ ఉద్యోగం. అంటే వాడు ఎప్పుడు తీసేస్తే అప్పుడు వెళ్ళాలి, అమ్మా నాన్నలు వదిలిదేసి ఇతర దేశాలకి వెళ్ళాలి. కొంచెం సంపాదించుకోవచ్చు, కానీ పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డైలీ లేబర్కి పోయి చేసే సఫాయి కార్మికుడు మొదలు పెట్టుకొని జవాన్ కొడుకు దాకా ప్రతి ఒక్కరు చదివిస్తున్నారు పిల్లల్ని. చదువుకున్న వాళ్ళకందరికీ ఉద్యోగాలు రావాలంటే కష్టమైన పని. అటువంటప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకు అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఉద్యోగము పురుష లక్షణం అంటారు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా జనాభాలో సగం, ఉద్యోగాల్లో కూడా మాకు సగం అని ఆడపిల్లలు అంటున్నారు. అన్ని రంగాల్లో ఆడపిల్లలు కూడా హక్కుల కోసం పోరాడుతున్నారు. జనాభాలో మేము సగం ఉన్నాం, మా ఉద్యోగాలు మాకు ఇవ్వమన్నప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు డిఫెన్స్ రంగం ఉంది. డిఫెన్స్ రంగంలో కూడా ఈ మధ్య ఆడపిల్లలను తీసుకుంటున్నారు. ఇవాళ అత్యధిక జాబులు ఉండేటటువంటి రంగం ఏంటంటే డిఫెన్స్ రంగం. 29,92,000 మంది ఉంటారు డిఫెన్స్ రంగంకి వచ్చేసరికి. అట్ ఏ సేమ్ టైం మనం చూసుకునేసరికి ఇండియన్ రైల్వే తీసుకోండి. ఇండియన్ రైల్వే తీసుకునే వాళ్ళకి 12,13,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇండియన్ రైల్వేస్లో. అంటే ఇండియన్ రైల్వేలో పనిచేసేవాళ్ళు కానీ డిఫెన్స్లో పనిచేసేవాళ్ళు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళ పాత్ర కొద్దిగా ఉంటుంది. అందువల్ల ఆలోచన చేసే విధానంలో మార్పు రావాలా యువతలో. తర్వాత ఇండియా పోస్ట్ ఉంది, దాంట్లో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో దేశవ్యాప్తంగా 4,30,000 మంది పనిచేస్తుంటారు. మనకి ఇంకొక బ్యాంకింగ్ రంగంలో భారతదేశంలో దిగ్గజమైన బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకింగ్ రంగంకి వచ్చేసరికి 2,57,000 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంటారు. నేను 4 గవర్నమెంట్ సెక్టార్లు చెప్పి, అంటే ఈ శాశ్వతంగా నెలొచ్చాలకు 1వ తేదీ జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు. వీటి ప్రయత్నాలు కూడా ఒక సాఫ్ట్వేర్ వాళ్ళే కాదు, మినిమం గ్రాడ్యుయేట్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు రాసుకోవచ్చు. ఏ కాదు ఇంకా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పడం కోసం ఈరోజు సాఫ్ట్వేర్ బీటెక్ చేసిన పిల్లలు చాలామందికి తెలియక, గ్రామీణ ప్రాంతాల్లో చెప్పేవాళ్ళు లేక చాలా ఉద్యోగాల గురించి తెలియటం లేదు. ఈరోజు కంప్యూటర్తో వెల్డింగ్ కొడతారు. అంటే వెల్డింగ్ టెక్నాలజీలో మనకి కంప్యూటర్తో కూడా వెల్డింగ్ కొడతారు. మనకి గతంలో ఐటీఐలు ఉండేవి, అంటే ఒక ఎలక్ట్రీషియన్లని, పిట్టర్లని, టన్నర్లని. అసలు నా దృష్టిలో ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్లో డిజైనింగ్ ఉంటే అసలు వాడికి ఉద్యోగం పడలే. మెకానికల్ ఇంజనీర్స్కి బాగా మ్యానుఫ్యాక్చరింగ్, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తువులు తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రయత్నించుకోవచ్చు. అట్లా ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగు చదివిన పిల్లలకి ఉద్యోగాలు చాలా బాగుంటాయి. భారతదేశంలో జీతాలు తక్కువ ఉన్న ఒక 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ గ్యారంటీ జాబ్ అది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్లోకి సంబంధించి కూడా తీర్చిపోయే జాబ్ కాదు. అందువల్ల ఏంటంటే ఒక్కసారి 5 అంకెల జీతం కావాలంటే కష్టం. ఫస్ట్ 4 అంకెల జీతంతో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా వేసుకుంటే ఇవాళ కెమికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా. కెమికల్ ఇంజనీరింగ్లో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ కానీ చదివిన పిల్లలకి ఉద్యోగాలు కోకొల్లలుగా ఉంటాయి. వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇట్లా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సిందంటే సాఫ్ట్వేర్ ఒక్కటే ప్రపంచం కాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఎక్కువగా సివిల్ సైడ్ పోతున్నారు. సివిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు సివిల్ సెక్టార్లో 27 రకాల కోర్సులు ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్,
అట్లా మనకి రైల్వేకి సంబంధించినవి కానీ టోటల్గా 27 కోర్సులు ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే మన తెలుగు పిల్లలు ఈ మధ్య తెలంగాణ అటు సీమాంధ్ర తెలుగు బిడ్డలు సివిల్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. 24 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసున్న వాళ్ళు ఈ మధ్య చూడండి సివిల్స్ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. అంటే తెలుగోళ్ళు ముందులో ఉంటారు. అంటే తెలివిగల్లా మన తెలుగు పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి నాకు తెలిసి 7 నుంచి 8 లక్షల అప్లికేషన్లు పోతే ఒక 5-6 లక్షల మంది సివిల్స్ ఎగ్జామ్ రాస్తారు. ఫైనల్గా రిజల్ట్ అంటే మిగతా పిల్లలంతా ఏమైపోవాలి అంటే నాలెడ్జిని ఒక గైన్ చేసుకుంటారు. తద్వారా ప్రైవేటు సెక్టార్లో కూడా మనం ఉద్యోగాలు సాధించడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీల జాబులు ఎప్పుడు ఉంటాయో నాకు తెలిసి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఓడతాయో కూడా ఎవరికి తెలియదు. అందువల్ల దేశాలు పట్టుకొని దాటిపోతుంటారు, తల్లిదండ్రులకు దూరంగా పోతుంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒకటే ఉద్యోగం కాదమ్మా. ఇప్పుడు మన పెద్దలు ఒక మాట చెప్తారు, బతకడం అంటే ఎలాగైనా బతకొచ్చు, అంటే మంచం ఉన్న కాడికి కాళ్ళు ముడుచుకొని వచ్చిన జీతంతో ఇవాళ ఒక టాపీ మేస్త్రి గ్రామాల్లో మినిమం 1000 రూపాయలు అమ్మ, 6 గంటలు పనిచేస్తాడు. అంటే 30,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఒక మాసం అంటారు మేస్త్రి సంపాదిస్తే నెలకు 30 రోజులు ఎందుకో 30,000 ఇన్కమ్ ఉంటుంది. అదే 60,000 రూపాయలు జాబు సిటీలో సంపాదించేవాడితో సమానం అమ్మ. అందువల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి ఉండే డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పట్టణాల్లో ఉన్న సౌకర్యాలన్నీ కూడా గ్రామాల్లో ఉన్నాయి నేడు. అయితే ఒకటే తేడా, ఏది అది తేడా అంటే హౌస్ రెంట్. అంటే గ్రామాల్లో రెంటలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పట్టణంలో వాళ్ళకి అదే రేటు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అదే రేటు. మిగతా ఎక్స్పెండిచరు పల్లెల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న సేమ్. అంటే పర్యావరణ పరంగా చూసుకున్న ఆరోగ్యంగా ఉంటారు. అంటే పల్లె ప్రాంతాలన్నిటినీ కూడా మనం డెవలప్ చేసుకొని ఒక చిన్న చిన్న మినీగా చేసుకోవడానికి ప్రభుత్వాలు నడుంగట్టాలి. ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాయంటే ఈ సంక్షేమ పాలన అనేది ఈ ప్రీబీస్కి అలవాటు చేసి ప్రజల్ని పల్లెల్లో ఏంటంటే ఈ ప్రీబీస్కి అలవాటు చేయటం వల్ల ఓట్లు వేసే రోజు ఓట్లు కొనే పథకాలుగా మార్చి దేశాభివృద్ధిని పడంగా పెడుతున్నారు. ఈరోజు మనకి మెట్రో రైళ్లు వస్తున్నాయి. ఈ మెట్రో రైళ్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంటాయి? ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రోలో చూడండి, ఆ రైలు బోగీలు కొరియా నుంచి వచ్చినాయి. మనకి కొరియా నుంచి మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఇక్కడ చదువుకున్న ఐఐటీల్లో చదువుకున్న పిల్లలు ఏం చేస్తున్నారు? అలాగే రైలు కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు మనకి వందే భారత్ రైలు ఉంది, మన ఇండియన్ సారే దాన్ని తయారు చేశాడు. అంటే టెక్నాలజీ రంగం గ్రామీణ ప్రాంతాలకి తీసుకోపోతే ఇప్పుడు ఐటీఐ చదివినటువంటి పిల్లలు ఇప్పుడు మోటార్ వైండింగ్ ఉంటుంది, తర్వాత టర్నింగ్ లేత్ మిషన్ వర్క్ ఉంటుంది. అంటే ఒక వస్తువుని ఎలా తయారు చేయాలి ప్రజలకి ఇప్పుడు సింపుల్గా చెప్తానమ్మా. ఒక తాడు అనేది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా నేను. పశువులకి తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళు తయారు చేసేటటువంటి పశువులను కట్టేసేటువంటి తాళ్ళు, పశువులను తయారు చేసేటటువంటి గొలుసులు, అది వెరీ సింపుల్ టెక్నిక్ అమ్మా. గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు. తాళ్ళు తయారు చేయటం కానీ, పశువులు కట్టేసి గొలుసులు తయారు చేయటం కానీ, ఒక ఐటీఐ చదువుకున్న పిల్లోడికి ఆ స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తే వాడు తయారు చేసేస్తారు, గ్రామంలోనే తయారైపోతాయి. అంటే ఆ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ఎలా ఉంటాయి. తర్వాత గ్రిల్స్ తయారు చేసేటటువంటిది ఉంటుంది అనమాట. గ్రిల్స్ తయారు చేసేటప్పుడు డిజైనింగ్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో ఐటీఐ చదువుకున్నటువంటి పిల్లలు డిజైనింగ్ తీసుకోవటం, దాన్ని ఎలా బెండ్ చేయాలా, ఆకృతి ఎలా అంటే డిజైనింగ్ నేర్చుకోవటం వల్ల వాళ్ళు తయారు చేసుకుంటారంట. అంటే మ్యాన్ మేడ్ పోర్స్ అనేది పెంచుకోవాలి. అట్లా ప్లాస్టిక్ మోల్డింగ్ టెక్నిక్స్ ఉంటాయి మనకి. పీవీసీకి సంబంధించినట్టు పాలిమర్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రతి ఇంట్లో మనం బాక్సులు చూస్తుంటాం, చిన్న చిన్న ప్లాస్టిక్ జంక్షన్ బాక్సులు, పీవీసీ బాక్సులు. అవి గ్రామీణ ప్రాంతాల్లో ఆ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తే సింపుల్గా మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోద్ది. హై క్వాలిటీ వస్తువులు వ్యవసాయానికి అనుబంధంగా ఇటువంటి ఖాళీ సమయాల్లో చేసుకునేదానికి వెసులుబాటు కల్పించవచ్చు అనమాట. అంటే పాలిమర్కి సంబంధించినటువంటి అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్దంటే ఉద్యోగ కొరత ఏర్పడుతుంది. అందరూ అయ్యే చదువులు చదివితే కెమికల్ ఇంజనీరింగ్ చదవాలా, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎవరు చదవాలా, సివిల్ ఇంజనీరింగ్, ఇట్లా ఇంజనీరింగ్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. ఇవాళ ఫుడ్ ప్రోడక్ట్ బిజినెస్ బాగుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే, మార్కెటింగ్ చేసుకోగలిగితే, మన పూర్వకాలంలో మన నానమ్మలు మన అమ్మమ్మలు అన్ని పిండి వంటలు చేసేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఎంత మార్కెటింగ్ ఉందో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నెస్లే వరల్డ్ అని, హల్దీరామ్స్ అని, తర్వాత ఐటీసీ కంపెనీ ఉంది కదా, మన చిప్స్ తింటారు కదా ఆలుగడ్డ చిప్స్, గ్రామీణ ప్రాంతంలో అమ్మమ్మ వాళ్ళు చేయలేరా? ఇప్పుడు పూతరేకులు ఉన్నాయి.
ఇప్పుడు గోదావరి జిల్లాలో పూతరేకులు ఎలా తయారు చేస్తున్న ఆత్రేయపురం కానీ, తర్వాత అట్లా బందర్ లడ్డు కానీ, మనకు రకరకాల పిండి వంటలు కూడా ఉన్నాయి. దీన్ని ఏం చేయాలంటే హౌ టు మార్కెటింగ్, హౌ టు మేకింగ్, ఎలా తయారు చేయాలా కొంత చేసేసి ఈ డ్వాక్రా సంఘాల మహిళల చేత ఇటువంటి తయారు చేసి ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ప్యాకింగ్ టెక్నాలజీ మిషన్లు ఇచ్చేసి ఫుడ్ అండ్ సేఫ్టీ లైసెన్స్ తెచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసేదానికి మన గ్రామీణ ప్రాంతాలు ఆర్థిక వనరులు పెంచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది ఫుడ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బీటెక్లో కోర్సు ఉంటుంది. చిన్న పెట్టుబడితోటే పైకి ఎదగొచ్చు అన్నమాట. అంటే ఉద్యోగం కోసం ఎదురు చూడబడలేదు, మనం ఉన్న దగ్గరే. తర్వాత ఇప్పుడు చైనా తీసుకుంటే మనకి మినీ రైస్ మిల్స్ అని తయారు చేస్తారు. అవన్నీ ఎవరు? మెకానికల్ ఇంజనీర్స్ తయారు చేసేది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఇవాళ మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్లో సంబంధించిన టూల్స్ అన్నీ కూడా మెకానికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు తయారు చేశాయి. ఈ రెండు కోఆర్డినేషన్ చేసుకొని ఆ వస్తువులు తయారు చేసేటటువంటి టెక్నిక్, ముడి పదార్థాన్ని కొంత ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి ముందు టెక్నాలజీని ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయాలి. ఆ పనిని యూనివర్సిటీలు తీసుకోవాలి. కాబట్టి నేనంటుండేది ఏంటంటే ఎన్నో కోర్సులు ఉన్నాయి. కేవలం ఒక సాఫ్ట్వేర్ని నమ్ముకొని ఆ ఉద్యోగం రాలేదని చెప్పి ఈరోజు పెళ్లి కాని ప్రసాదులు, ఉద్యోగం లేదు కాబట్టి పిల్లని తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు, మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇప్పుడు పల్లెటూరులో చాలా మంది తల్లిదండ్రుల బాధ ఏంటంటే, అదే మన ఆంధ్రాలోనే ఉంటే సాఫ్ట్వేర్ కానీ సివిల్స్ కానీ ఉద్యోగాలు మన ఆంధ్రాలోనే ఉంటే మన పిల్లలు మన దగ్గరుండి చేసుకుంటారు కదా, అదే లేకపోయాకే కదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆవేదన. నేననేది ఏందమ్మా, కేంద్రీకరణ ఉండకూడదు. మనకి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు కానివ్వండి, అంటే స్టేట్ గవర్నమెంట్ కంపెనీలు కానివ్వండి, మొత్తం హైదరాబాద్ సెంట్రలైజేషన్ అని. పరిశ్రమలకు ఏంటంటే, పరిశ్రమల స్థాపన ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోవాలి. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు తీసుకుపోయిన తర్వాత స్వీపర్స్ మొదలు పెడితే ప్లంబర్స్ కానీ, మాసన్స్ కానీ అందరూ వర్క్ ఉంటుంది. అంటే వాడు ఊళ్ళో వాడు ఉంటాడు, కంపెనీలో జాబ్ చేసుకుంటారు. ఈ గ్రామీణ ప్రాంతాలకి పరిశ్రమలు పోవాలంటే మౌలిక వసతులు అంటారమ్మా. ఈ మౌలిక వసతులు అంటే ఇంటర్నెట్ ఉండాలి, నెట్ పనిచేయాలి. నెక్స్ట్ ఉండేదంటే రోడ్లు బాగుండాలి, మౌలిక వసతులు అంటారు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి అంటే ఒక చోట నుంచి ఇంకో చోట. తర్వాత అట్ ద సేమ్ టైం టెక్నికల్ మ్యాన్ పవర్ అందుబాటులో ఉండాలి, పనిచేసే మనుషులు కూడా అందుబాటులో ఉండాలి కదా. అందువల్ల నీకు మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ రావాలి అంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫ్లైట్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, తర్వాత జల రవాణా చేయాలంటే షిప్పింగ్ కనెక్టివిటీ, అట్లాగే మ్యాన్ పవర్ కనెక్టివిటీ. ఇప్పుడు బట్టలు కుట్టడం ఎక్కడైనా ఒకటే కదమ్మా. ఆడపిల్లలకు నేర్పిస్తే, కుట్టు మిషన్లు ఇస్తే, ఆ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తే ఫ్యాబ్రిక్ బట్టలు చేయాలంటే ఆడపిల్లలకి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇస్తే అద్భుతంగా కొడతారు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి కొంత ఇన్కమ్ వస్తుంది అనమాట. దీన్ని అంతటిని కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి టెక్నాలజీని ప్రభుత్వాలు ప్రొవైడ్ చేసి మార్కెటింగ్ కూడా ప్రభుత్వం చూసుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. మార్కెటింగ్ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ వైడ్ మన క్యాండిడేట్స్కి అనుకూలంగా మనం తయారు చేయగలిగినాం అనుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా సేల్ అయిపోద్ది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఉత్పత్తులన్నీ, వాల్స్ తీసుకున్నా, పైప్ లైన్స్ తీసుకున్నా, ఫ్యాబ్రికేషన్ వర్క్ తీసుకున్నా మొత్తం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇదంతా ఏంటంటే బొంబాయి, గుజరాత్ వాళ్ళు తీసుకుపోతుంటారు, తమిళం వాళ్ళు. కానీ మిగతా రాష్ట్రాలు చాలా ఉన్నాయి, కేరళ కానీ, ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు కానీ, ఒడిశా కానీ. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏమైతే అవసరాలు ఉన్నాయో ప్రపంచానికి, అవి మనం ఇండియాలో తయారు చేసి ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే విదేశీ మారక ద్రవ్యం ఇరువిరిగా వస్తుంది మనకి. ఆ టెక్నాలజీ దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టడం. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అంతా కూడా ప్రైవేటు వ్యక్తులు డెవలప్ చేసినాయి. కానీ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ ఇన్నోవేషన్ కొంత ఖర్చు పెట్టుకొని, R&Dకి కొంత ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ రంగం డెవలప్ చేస్తుంది. కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవటంలో అది ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి మేము ముఖ్యమంత్రులను R&D అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్కి యూనివర్సిటీలు ఉన్నాయి కదమ్మా, ఏం పేరుకి కట్టలు కడతారు. ఇప్పుడు మనకి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంటాయి, ఈ ప్రొఫెసర్లు అందరూ ఏం పెరిగి కట్టలు కడతారని నేను అంటుండా. వాళ్ళకి ఒక బాధ్యత, టాస్క్ ఇవ్వండి. ఒక షిప్ ఎలా తయారు చేయాలా, ఒక డ్రోన్ కెమెరా. ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ వచ్చిందమ్మా. ఇన్ని యూనివర్సిటీలో ఇంతమంది సైంటిస్టులు, ఇంతమంది PhD చదువుకున్న ప్రొఫెసర్లు ఆ PVC సీట్లు రేపు సోలార్ ప్యానల్ అన్ని బిగించాలా. వీళ్ళు ఎందుకు టెక్నాలజీ ప్రొవైడ్ చేయడు గవర్నమెంట్కి? అంటే లక్షల జీతాలు తీసుకుంటారా? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ,
రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ, నెల్లూరులో సింహపూర యూనివర్సిటీ, తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ, తర్వాత అనంతపురంలో రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు యూనివర్సిటీ, బోల్డ్ అని యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ ప్రొఫెసర్లందరూ నెల నెల మెక్కటానికేనా? రీసెర్చ్ చేసి జాతికి ఏం అందించరా? కాబట్టి ప్రభుత్వాలు కూడా రీసెర్చ్ పిల్లలకి కొంత శాలరీలు ఇచ్చి కొత్త కొత్త ఇన్నోవేషన్ ప్రొడక్ట్లు కనుక్కోమని చెప్పి రాష్ట్ర బడ్జెట్లో కొంత అమౌంట్ కేటాయిస్తే, ఇప్పుడు పిహెచ్డి చదివిన పిల్లలు కానీ బాగా చదువుకున్న పిల్లలు ఏంటంటే నూతన ఉత్పత్తులు అందిస్తారు. రీసెర్చ్కి అమౌంట్ కేటాయించకుండా, టీమును సెలెక్ట్ చేయకుండా వస్తువులు ఒక రీసెర్చ్ చేసి ఒకటి కనుక్కోవాలంటే ఒక్కొక్కటి 2-3 సంవత్సరాలు కనుక్కుంటారు, ఒకటి 6, 7, 10 సంవత్సరాలు అంటే. ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ ఏం ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళు ఎందుకు కనుక్కోలేదు? ప్రైవేట్ వాళ్ళు, భారత బయోటెక్ వాళ్ళు కనుక్కున్నారు. అది ప్రైవేట్ రంగం వాళ్ళు. గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్లు, కెమిస్ట్రీలో నిష్ణాస్తులు వీళ్ళు ఎందుకు కనుక్కోలేదు కరోనా వ్యాక్సినేషన్? అంటే చిత్తశుద్ధి లోపిస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే లోపం ఉంది. దానికి సరైన మార్గాలు అన్వేషించకుండా ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ చేయాలంటే చాలా కష్టం. ఈరోజు జపాన్లో వ్యవసాయం చేసే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ వాళ్ళకి తక్కువ జీతాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో సోర్సెస్ ఏముంటాయి? ఇప్పుడు పాపులేషన్ డే బై డే పెరుగుతున్నప్పుడు భారతదేశంలో ఇతర దేశాలతో కూడా ఈ మానవ వనరులు అనేవి ఒక ఆర్థిక వనరులుగా, ట్రాక్టర్ డ్రైవర్లకి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చినంత జీతాలు ఇస్తున్నారు ఇవాళ జపాన్లో. కాబట్టి ట్రాక్టర్ డ్రైవర్కి ఏం కావాలా? జపనీస్ లాంగ్వేజ్ నేర్పించాలి, వాళ్ళకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా. అవి 2 ఎత్తుకొని పోయి ట్రాక్టర్ స్టీరింగ్ తిప్పిండి అనుకో, సాఫ్ట్వేర్ అంత సంపాదిస్తాడు. కాబట్టి ఇటువంటి విషయాలు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుపోయి మిడిల్ క్లాస్ కుటుంబాలు, లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలు హయ్యర్ చదువులు చదవాలంటే మనకి ఈ పథకాలు ఏమన్నా కూడా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఫీజు రింబర్స్మెంట్ డబ్బు కొట్టేసే కాలేజీల లాగా ఉన్నాయి, కానీ టెక్నాలజీని ప్రొవైడ్ చేయటంలా. అందువల్ల టెక్నికల్ స్కిల్ ఉంటే ఈరోజు వెల్డర్లకు కానీ, గ్యాస్ కట్టర్లకు కానీ, ఇప్పుడు లేత్ మిషన్ ఆపరేటర్ చేసే సిఎన్సి టన్నర్లకు కానీ హైదరాబాద్లోనే 30,000 నుంచి 60,000 జీతాలు ఇస్తారమ్మా. ఏసీ రూముల్లో కూర్చొని సిఎన్సి లేత్ మిషన్ ఆపరేటర్ చేసేవాళ్ళకి అసలు మ్యాన్ పవర్ దొరకటం లేదు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, మా పిల్లడు దేనికి సూట్ అవుతున్నాడు, మా చదువు అయిపోగానే జాబ్ రావాలంటే ఇటువంటి టెక్నికల్ కోర్సులు సెలెక్ట్ చేసుకొని వాటిల్లో కానీ పోతే వాడి జీవితం పరిపూర్ణం అవుతుంది. డబ్బున్న వాళ్ళు ఎలాగైనా మెయింటైన్ చేస్తారు, ఇళ్ళకాడ నుంచి పంపిస్తారు, కొంతకాలం వెయిట్ చేస్తారు. నేను చెప్పేటటువంటి ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, వుడ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఆస్ట్రేలియాలో ఇళ్ళు మొత్తం వుడ్తోనే కడతారు. కాబట్టి ఆస్ట్రేలియాకి కావాల్సిన మ్యాన్ పవర్ వుడ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేర్పించి ఆస్ట్రేలియా గవర్నమెంట్తో మిలాఖత్ అయితే అక్కడ ఇళ్ళు కట్టేదంతా కూడా మిషన్ టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి వుడ్ని కట్ చేసేవి, అక్కడ ఫర్నిచర్ డెవలప్మెంట్ చేసేవి కానీ మొత్తం ఆస్ట్రేలియాకి ఎక్కువగా ఉన్నదనమాట. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఒక్క సాఫ్ట్వేరే కాదు అన్ని రంగాలలో పిల్లలకు తీర్చిదిద్దినప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ సర్వతోముఖాభివృద్ధి చెందద్ది. ఒకే రంగం మీద ఆధారపడితే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ యువత పెరిగి కుటుంబాలకి పెనుభారంగా మారిపోతారు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా స్టాటిస్టిక్స్లో వచ్చే కిందకు వస్తుంటుంది. కాబట్టి అన్ని కోర్సుల్ని, ఇప్పుడు డైరీ సైన్స్ ఉందమ్మా, ఇవాళ పాలు లేకుండా ఎవరన్నా బతుకుతారా? డైరీ సైన్స్కు సంబంధించిన ప్యాకింగ్ టెక్నాలజీ, ఇప్పుడు డైరీ సైన్స్ పిల్లలు చదివే వాళ్ళు ఉన్నారు కదా. అట్లా నేను అనేది అన్ని రంగాల్లో పిల్లలు ఏంటంటే, ఇప్పుడు హోటల్ రంగం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది, పని ఉండదు, పాడు ఉండదు, టై కట్టుకోవటం హ్యాపీగా 5 స్టార్ హోటల్లో ఉంటే జీతాలు అద్భుతమైన శాలరీస్ ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్లో. కాబట్టి తల్లిదండ్రులు ఈ కోణంతో కూడా ఆలోచించాలి. జాబ్ అంటే సాఫ్ట్వేరే కాదు, మిగతా రంగాల్లో కూడా అద్భుతమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు అకౌంట్ సెక్షన్ ఉందమ్మా, చార్టెడ్ అకౌంట్ సెక్షన్ ఉంది. అకౌంట్ సెక్షన్లో కూడా ఓపెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోకుండా, ఈ విజ్ఞానాన్ని అందిపించుకోకుండా లేస్తే సాఫ్ట్వేర్ అనే భావనలో నుంచి బయటకు వస్తే బాగుంటుంది అనేది నా భావన. పిల్లలు ఏంటంటే మన దగ్గర ఉన్న ఆర్థిక స్థితిని బట్టి మన పిల్లోడు కోర్సు అయిపోగానే మన పిల్లోడికి జాబ్ అవసరం అనుకొని ఆ జాబుని ఇచ్చేటటువంటి కోర్సులు చదివించడం వల్ల ఆ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళు ఎత్తున్నాడు. కానీ మొబ్బులు చూసుకొని ముంతొలగ పోసుకున్నారంట. అది వాడు పక్కింటోడు సాఫ్ట్వేర్ చేస్తుండని చెప్పి మనం అదే కోర్సు నేర్చుకుంటే మన పిల్లోడి జీవితం అధోగతి మాలకై జొమాటో డెలివరీ బాయ్గా, ర్యాపిడ్ డ్రైవర్గా మిగిలిపోవాల్సింది. అది కాదు కావాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఎలా నడుస్తుంది, ఊర్లో ఉన్న జ్ఞానం ఉన్న పిల్లలు, మేధావులు, గురువులను సంప్రదిస్తే మనం ఉన్న ఆర్థిక స్థితిగతులు కూడా అవగతం చేసుకొని ఎలా సంపాదించుకోవాలని చెప్పేది తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనిషి బతకడానికి చాలా కోర్సులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చదువుకుంటున్న వాళ్ళు ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? డిప్రెషన్కి పోతారు, జాబ్ రాలేదని అవహేళన చేయటం. అంటే చదువుకునే దశలో ఇంటర్మీడియట్ అయిపోగానే మనోడు ఏ కోర్సుకి సూటబుల్,
ఏ అవకాశాలు ఉన్నాయి అని మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు, లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అందరూ ఆలోచన చేసుకొని, ప్రతి గ్రామాల్లో టీచర్లు ఉంటారు, వాళ్ళని అడిగితే సజెషన్స్ ఇస్తారు. గురువుల దగ్గరకు పోయి అడిగితే చెప్తారు. మనం టీవీలో చూసుకొని యూట్యూబ్లో చూసుకుంటే ఉపయోగం ఉండదు. అందువల్ల ఏంటంటే నేను తల్లిదండ్రులకు చెప్పాల్సింది, చాలా అవకాశాలు ఉన్నాయి. చదువు అయిపోగానే జాబులు వచ్చే అవకాశం. ఇప్పుడు హైదరాబాద్లో మ్యాన్ పవర్ లేక అల్లాడిపోతున్నారు. ఐటీఐ చదువుకున్న వాళ్ళు వెల్డర్లు కానీ, పిట్టర్లు కానీ, తర్వాత సిఎన్సీ ఆపరేటర్లు. కాబట్టి ఆలోచన చేసుకుని పిల్లల్లో ఏమి చదివితే పిల్లోడు బాగుపడతారు, ఏం చదివితే ఉద్యోగం వస్తుందో అది మాత్రం సెలెక్ట్ చేసుకోమని చెప్పి నేను ఎస్పెషలీగా ఒక రైతు బిడ్డగా, ఒక మారుమూల ప్రాంతం పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డగా చెప్తున్నాం. ఆలోచన చేసి అందరు చదివిన దాంట్లో బాగా మన దగ్గర ఆర్థిక వనరులు ఏమున్నాయి, ఏం చదివితే జాబ్ వస్తుంది అది మాత్రమే చదివించండి. హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు మంచి అవకాశాలని వస్తున్నాయి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో అయితే ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేసుకోమని చెప్తున్నా. సో ఇదండి, మంచి విశ్లేషణ ఇచ్చారు. ప్రతి ఒక్కరు జాబ్ చేసే వాళ్ళకి ఇది మంచి విశ్లేషణ. సో ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క మహిళ కానీ, జెంట్స్ కానీ, చూసే వాళ్ళకి, అందరూ జాబ్ చేసే వాళ్ళకైతే మెయిన్ ఇంపార్టెంట్గా ఇది ఉంది కాబట్టి ఈ వీడియో. సో ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మ. సో ఇప్పటి వరకు చూశారు కదా, ఇది మంచి విశ్లేషణ ఇచ్చారు. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి, సాఫ్ట్వేర్ కానీ, సివిల్స్ వాళ్ళకి కానీ మంచి విశ్లేషణ అయితే ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఇది మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. అందులో మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. షేర్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేయాలని నేను అనుకుంటున్నా. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.